అందరికీ నమస్కారమండి. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వాతావరణ శాఖ హెచ్చరికైతే జారీ చేసింది. మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలపడం అయితే జరిగిందనమాట. సో, ఏ ఏ జిల్లాలకి ఎక్కువ ప్రభావం ఉందని ప్రతీదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే వాతావరణ శాఖ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అప్డేట్ అయితే ఇస్తాను. అందుకోసం వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ వీడియో అయితే చేరుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మీకు ప్రూఫ్‌తో సహా చూపెడతానండి. ఇక్కడ చూడండి. అల్పపీడనం భారీ వర్షాలని చెప్పేసుంది. 2 తెలుగు రాష్ట్రాలను మళ్ళీ భారీ వర్షాలు పలకరించినట్లు వాతావరణ శాఖ తెలిపిందనమాట. బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడుతుందని, దీంతో ఏపీలో 2 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇటు తెలంగాణలోను పలు జిల్లాల్లో 24, 25న భారీ వర్షాలు, 26న తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపిందనమాట. దీన్ని బట్టి చూసుకుంటే మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో రేపు ఏర్పడే అల్పపీడనం ప్రభావం వల్ల ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలపడం అయితే జరిగింది. అటు ఏపీలోను చూసుకుంటే మనకిక్కడ మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణలో చూసుకుంటే మనకి 24, 25న భారీ వర్షాలు, 26న తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలపడం అయితే జరిగింది. దీన్ని బట్టి చూసుకుంటే మనకి ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలు ఈ యొక్క వర్షాలపై అయితే తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలపడం అయితే జరిగిందనమాట. ఇది మనకొచ్చిన తాజా సమాచారం వాతావరణ శాఖ సంబంధించి. ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై